ఈరోజు దివ్యవాణి ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన రక్షకుడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతములను ఆశ్చర్యకరమైన కార్యాలని నేను మీతో పంచుకోవడానికి మీ ముందు నేను సిద్ధంగా ఉన్నాను. నా పేరు డేవిడ్ పాల్. నాది దర్భగూడెం విచారణ, ఏలూరు మేత్రాసనము. నా జీవితంలో నేను ఎన్నో శారీరక సంబంధమైనటువంటి, ఎన్నో మానసిక సంబంధమైనటువంటి శ్రమలను, బాధలను, కష్టాలను, అవమానాలను, తిరస్కరణలను, నిందలను, అనేకమైనటువంటి వాటిని నా జీవితంలో నేను అనుభవించాను. ఈ యొక్క బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఎన్నోసార్లు నేను మరణించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను. కానీ తల్లి గర్భములోనే నాకంటూ ఒక రూపురేఖలు ఏర్పాటు చేసినటువంటి యేసయ్య నన్ను చావనివ్వకోకుండా ఈరోజు మీ ముందు సజీవముగా నిలబెట్టాడు. మా నాన్నగారి పేరు నర్సయ్య, మా అమ్మగారి పేరు యశోదమ్మ. నా పేరు శ్రీను, నా తమ్ముడి పేరు నాగరాజు, నా చెల్లి పేరు బుగ్గల మంగమ్మ. మా నాన్నగారు వాళ్ళు వివాహం జరిగిన తర్వాత మా అమ్మా నాన్నగారికి నేను కుటుంబంలో మొట్టమొదటిగా అబ్బాయిగా నేను పుట్టాను. దీనికంటే ముందుగా మేము యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియనటువంటి ఒక అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం. అన్యుల సాంప్రదాయాలు, అన్యుల సంస్కృతి, ఈ విధముగా మేము జీవిస్తూ ఉండేటటువంటి వాళ్ళము. ఈ విధముగా మా అమ్మా నాన్నగారు వ్యవసాయ కుటుంబాన్ని కలిగినటువంటి నేపథ్యము కనుక మా అమ్మా నాన్నగారు ప్రతి నిత్యము కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. మాకు పొలము, తర్వాత పశువులు, ఇంకా ఉన్నతముగా ఉన్నటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళము. నేను మా కుటుంబంలో తొలిసారిగా జన్మించటము జరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమి జరిగిందంటే నా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు సంభవించాయి. ఏమిటంటే ఒకరోజు నాకు జ్వరం రావటం జరిగింది. అలాగ జ్వరం వచ్చినప్పుడు మా అమ్మా నాన్నగారు వాళ్ళు చదువుకోలేదు. చదువుకోపోవటం వలన నాకు వచ్చినటువంటి జ్వరం ఏమిటో వారు గుర్తించలేకపోవటం వలన వారు ఏం చేశారు అంటే నన్ను మా అమ్మమ్మ గారి దగ్గర వదిలిపెట్టి మా పొలములో వారు పని చేయడానికి వెళ్ళారు. వారు పొలములో పని చేసుకొని సాయంత్రము తిరిగి ఇంటికి వచ్చేసరికి మంచము మీద నేను ఒక చనిపోయినటువంటి శవంలాగా పడిపోయి ఉన్నాను. నా కుడి చెయ్యి, నా ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. నా యొక్క మెడ భాగం అంతా కూడా వంకర తిరిగిపోయింది. మంచం మీద ఒక చనిపోయినటువంటి శవము ఎలాగైతే కదలలేనటువంటి పరిస్థితిలో ఉంటుందో అలాగా నేను మా అమ్మమ్మ గారు ఒడిలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల మధ్యలో మా అమ్మా నాన్నగారి ఇంటికి వచ్చి నన్ను పైకెత్తుకొని చూసేసరికి ఒక చనిపోయిన శవంలాగా నేను ఉన్నసరికి వారు భయ ఆందోళనతో ఏం చేశారు అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆసుపత్రికి తీసుకొని వెళ్ళినప్పటికీ డాక్టర్ గారు నన్ను చూశారు, పరిశీలించి మా అమ్మా నాన్నగారితో ఏమని చెప్పారంటే, అమ్మా, బాబుని చాలా మీరు లేటుగా తీసుకొని వచ్చారు, ఆలస్యముగా తీసుకొని వచ్చారు. ఇదిగో అంతా జరగవలసిందంతా కూడా జరిగిపోయింది. అబ్బాయికి
కాలు చెయ్యి పూర్తిగా పడిపోయింది. అబ్బాయి పోలియో వ్యాధి వచ్చింది. ఆ పోలియో వ్యాధిని బట్టి కాలు చెయ్యి పడిపోయింది అని చెబుతూ ఏమన్నారంటే, ఈ అబ్బాయి కూర్చోలేడు, ఈ అబ్బాయి నిలబడలేడు, ఈ అబ్బాయి నడవలేడు, ఈ అబ్బాయి పెరిగి పెద్దవాడైన తర్వాత మీకు మీ కుటుంబానికి ఒక సమస్యగా ఉంటాడు, ఒక భారంగా మారిపోతాడు అని చెప్పి అమ్మా నాన్నతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పటం జరిగింది. వాళ్ళు డాక్టర్లు మరలా చెప్పారట, ఏమని, చిన్న వయసులోనే ఈ అబ్బాయిని మీరు చంపేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ అబ్బాయి పెరిగి పెద్దవాడైన తర్వాత మీకు మరింత సమస్యగా మారుకోకుండా ఉండాలి అంటే ఈ వయసులోనే చంపు వేసుకుంటే మంచిది అని చెప్పి ఒక సలహా కూడా నా తల్లిదండ్రులకి డాక్టర్లు ఇవ్వటము జరిగింది. నా తల్లిదండ్రులు ఏం చేశారంటే, బ్రతుకుంటే పెంచుతాము, చచ్చిపోతే వెళ్ళి పూడ్చి పెడతామని చెప్పి నన్ను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొని వచ్చేశారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నేను నడవాలి అని, నాకు కాళ్ళు చేతులు మరలా తిరిగి బాగుపడాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేశారు నన్ను నడిపించాలి అని. కానీ ఎంత మాత్రము కూడా సాధ్యము కాలేదు. నన్ను నడిపించాలని మా నాన్నగారు నా కోసము పొలాలు అమ్మారు, నా కోసము పశువులు అమ్మారు, నా ఇంటిని కూడా చివరికి తనఖా పెట్టారు. వచ్చిన డబ్బంతా కూడా ఆసుపత్రికి పెట్టారు. కానీ ఏ వైద్యులు కానీ, ఏ వైద్య శాస్త్రము కానీ, ఏ మందులు కానీ నా కలిగినటువంటి రోగం నుండి విముక్తిని కలిగించలేకపోయాయి. నా కాలు చెయ్యి ఎప్పుడైతే పడిపోయిందో ఆ రోజు నుండి మా అమ్మగారు, మా నాన్నగారు శారీరకంగా, మానసికంగా వారు కృంగిపోయారు. మా నాన్నగారు వైపున కానీ, మా అమ్మగారు వైపున కానీ పుట్టినటువంటి బిడ్డలలో ఏ ఒక్కరికి కూడా ఈ అవిటితనం అనేది లేనే లేదు. కానీ మా అమ్మ నాన్నగారికి వివాహము జరిగి తొలిసూరి సంతానముగా పుట్టినటువంటి నా జీవితంలో మాత్రమే ఇలాగ జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో నాకు ఎప్పుడైతే కాలు చేయి పడిపోయి ఒక అవిటివాడిగా నేను మంచం మీద పడిపోయి ఉన్నానో, అది తెలిసినటువంటి నా బంధువులందరూ కూడా ఇంటికి రావటము ప్రారంభించారు. వస్తూ వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మీరేదో పాపము చేశారు కాబట్టే మీ ఇంటిలో పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకు ఇలాగా అవిటివాడిగా మారిపోయాడు. అలాంటి సమయంలో శారీరకముగా వికలాంగుడిగా మారిపోయినటువంటి నేను చిన్న వయసులో వారి మాటలు వింటున్నప్పుడు వారికి ఏమి సమాధానము చెప్పాలో తెలియక ఆ మంచం మీదనే పడుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మ నాన్నగారు కూడా నన్ను కన్నందుకి వాళ్ళు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమ, ఎంతో ఆవేదనను వారు హృదయములో ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉండేవారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపున నన్ను కన్నందుకు గాను నా కాలు చెయ్యి ఎప్పుడైతే ఈ పోలియో వ్యాధి వచ్చి పడిపోయిందో, ఆ పడిపోయినటువంటి విధానమును బట్టి నాకు వైద్యము చేయించడానికి పొలాలను కోల్పోయారు, పశువులను కోల్పోయారు, ఇళ్ళు కోల్పోయారు, సమస్తాన్ని పోగొట్టుకున్నారు. భౌతికంగా కంటికి కనిపించేటటువంటి ఆస్తిపాస్తులన్నిటిని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. కంటికి కనబడకోకుండా ఉండేటటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ ముఖములో ఉన్న ఆ నవ్వుని కూడా వాళ్ళు నా వలన వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇప్పుడు నేను మా బంధువుల దృష్టిలో, మా చుట్టుప్రక్కల ఉన్న వారందరి దృష్టిలో నేను ఎలాగా మారిపోయాను అంటే ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక వ్యక్తిగా నేను మారిపోయాను. మా కుటుంబంలో నేను పుట్టకూడనటువంటి విధముగా పుట్టాను అనేటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు అనేవి నాకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను శాపగ్రస్తమైనటువంటి వ్యక్తిని, నేను ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తిని,
ఎవరికి కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడా అంగీకరించలేనటువంటి ఒక వ్యక్తిగా నేను మా కుటుంబానికి భారభరితముగా మారిపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ మారిపోయినటువంటి సమయంలో మేము ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పటికి యేసు ప్రభు అంటే ఎవరో కూడా మా తల్లికి కానీ మా తండ్రికి కానీ కూడా తెలిసేది కాదు. నేను చెప్పాను కదా, మా అమ్మ నాన్నగారు ఇద్దరూ కూడా ఒక హైందవులుగా వారు ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వారు. హైందవ సాంప్రదాయాన్ని, హైందవ పద్ధతులను పాటిస్తున్నటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా చెబుతూ ఉండేవాళ్ళు, మన దేవుళ్ళను దేవతలను మనం ఆరాధన చేస్తే మీ అబ్బాయికి కాళ్ళు చేతులు వస్తాయి, మరలా కాళ్ళు చేయి బాగుపడుతుంది అని ఎవరో చెప్పారు. మా బంధువులు, ప్రియమైన దేవుని బిడ్డల, మా బంధువులు చెప్పిన మాటను బట్టి మాకు దగ్గరలో ఉన్నటువంటి బొగ్గల మంగమ్మ అనేటటువంటి ఒక దేవత దగ్గరికి మేము ఒక మేక పొట్టేలుని మేము తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పూజారి చెబుతూ ఉన్నాడు, ఏమని అంటే, ఇదిగో ఈ మేకను బలిచ్చినటువంటి ఈ నీటిలో మీరు స్నానము కానీ చేసినట్లయితే మీ అబ్బాయికి కాలు చేయి వస్తుందని వాళ్ళు చెప్పటము జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాతో పాటు తీసుకొని వెళ్ళినటువంటి ఆ మేక పిల్లను బలి ఇచ్చి ఆ రక్తాన్ని నీటిలో కలిపి ఆ రక్తముతో కలపబడినటువంటి ఆ నీటిలో కుటుంబ సభ్యులు అందరము కూడా స్నానాలు చేశాము. స్నానాలు చేసి మరలా తిరిగి ఇంటికి వచ్చాము. నాకు కాలు చెయ్యి అనేది రాలేదు. ఒక్కొక్క రోజు నా జీవితం బాగా వేదనాభరితంగా, శ్రమభరితంగా నా జీవితం అనేది మారిపోతూ ఉంది. నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు చిన్నప్పటి నుండే నా జీవితంలోకి రావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపునేమో నాకు వచ్చినటువంటి రోగాన్ని వైద్యులు నయము చేయలేకపోయారు, వైద్య శాస్త్రము నయము చేయలేకపోయింది, మందులు కూడా నాలో ఉన్నటువంటి జబ్బును నయము చేయలేకపోయాయి. ఇక రెండవదిగా నా చిన్నప్పుడు నుండి, అనగా నేను పుట్టక మునిపే నా తల్లి నా తండ్రి ఎవరైతే దేవుళ్ళు, ఎవరైతే దేవతలు అని భావించి ఎవరికైతే పూజలు చేయటము ప్రారంభించారో ఆ పూజలు చేసినటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ నా జీవితంలో ఎలాంటి స్వస్థతను కానీ ఎలాంటి ఆరోగ్యాన్ని కానీ వారు ఇవ్వలేకపోయారు. మరి నా జీవితంలో నేను స్వస్థతను ఎలాగ పొందుకున్నాను అనే ఒక విషయాన్ని మీతో చాలా స్పష్టంగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా యొక్క పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. మాది సొంత ఊరు ప్రియమైన దేవుని బిడ్డలారా బొరంపాలెం. దీనికంటే ముందు నేను దర్భగూడెం అని చెప్పేసి అన్నాను కదా. మేము దర్భగూడెం ఎందుకు వెళ్ళామని దాని గురించి ఈరోజు మేము చెబుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సొంత ఊరు బొరంపాలెం. ఆ బొరంపాలెంలో ఉన్నతమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో మేము పుట్టి పెరిగిన వాడును. అయితే కొన్ని కారణాల వలన ఒక ప్రాజెక్ట్ అనేది మాకు దగ్గరగా రావటం వలన మా పొలాలన్నీ కూడా ప్రాజెక్టులో మునిగిపోయాయి. ప్రాజెక్టులో మునిగిపోయిన తర్వాత మా యొక్క జీవన భృతి కోసం లేదా మేము బ్రతుకు తెరువు కోసం మా ఉన్నటువంటి సొంత ఊరైనటువంటి బొరంపాలెం అనే గ్రామాన్ని వదిలిపెట్టి దర్భగూడెం అనే గ్రామానికి మేము వెళ్ళటము జరిగింది. ఆ దర్భగూడెం గ్రామం వెళ్ళి ఈ రోజుకి 30 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మేము దర్భగూడెం వెళ్ళిన తర్వాత కూడా మా తల్లి మా తండ్రి వారి యొక్క దైవాలను ఆరాధిస్తూ ఉండేవారు, పూజిస్తూ ఉండేవారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము వెళ్ళినటువంటి దర్భగూడెంలోనే
విచారణ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విచారణలో యేసు ప్రభువారి యొక్క దేవాలయం అనేది ఉన్నది. అక్కడ విచారణ గురువులు ఉన్నారు, మరియు ప్రజెంటేషన్ కాన్వెంట్ సిస్టర్స్ కూడా మా దర్భగూడెం గ్రామంలో ఉన్నారు. అయితే మా దర్భగూడెం విచారణలో ప్రతిరోజు సాయంత్రము సమయంలో ప్రజెంటేషన్ కాన్వెంట్కి చెందినటువంటి కొంతమంది కన్యాస్త్రీలు కొంతమంది గృహాల వద్దకు వెళ్ళి యేసు ప్రభుని గురుండి, యేసు ప్రభుని యొక్క ప్రేమ గురుండి, యేసు ప్రభు యొక్క కృప గురుండి, యేసు ప్రభుని యొక్క కరుణ గురుండి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ కన్యాస్త్రీలు కుటుంబాలలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బోధిస్తూ ఉండేవారు ప్రియమైన దేవుని బిడ్డలారు. ఆ క్రమములోనే ఒక రోజున ఆ కన్యాస్త్రీలు మా ఇంటికి రావటము జరిగింది. మా ఇంటికి వచ్చి మా తల్లితో చెబుతూ ఉన్నారు, అమ్మా యశోదమ్మ, నీవు యేసు ప్రభుని నమ్మవచ్చు కదా, యేసు ప్రభుని నమ్మవచ్చు కదా, ఇదిగో నీ కుమారుడు కాలు చెయ్యి పడిపోయి మంచం మీద లేవలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడని మేము తెలుసుకుని ఉన్నాము. మీకోసము మీ కుమారుని కోసము ప్రార్థన చేయడానికి వచ్చాము అని చెప్పి ఆ యొక్క సిస్టర్ గారు లేదా కన్యాస్త్రీలు మా అమ్మగారితో చెప్పినప్పుడు మా అమ్మగారు నవ్వారట ప్రియమైన దేవుని బిడ్డలారు. ఎందుకు నవ్వారు అంటే, మా చిన్ననాటి నుండి ఎంతో భక్తి ప్రవత్తులతో విశ్వాసముతో మా దేవుళ్లను మా దేవతలను ఆరాధన చేసుకుంటూ వచ్చాం. మా దేవుళ్ళు మా దేవతలు మా కుమారుడిని నడిపించలేకపోయారు. మా దేవుళ్ళు మా దేవతలు మా కుమారునికి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయారు. మేము చిన్నప్పటి నుండి నమ్ముకున్నటువంటి మా దేవుళ్ళే మా దేవతలే నా కుమారుడిని రక్షించలేనప్పుడు మీ దేవుడు ఏ విధంగా నా కుమారుడిని స్వస్థతలోకి నడిపిస్తారు, నా కుమారునికి కాలు చేయి వచ్చే విధముగా ఏ విధంగా చేస్తారు అని చెప్పి నా తల్లి వారిని చూసి నవ్వింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగ నవ్వినప్పుడు ఆ కన్యాస్త్రీలు చెప్పారట, అమ్మా నేను ఏ దేవుడి గురించి అయితే నేను మీతో చెబుతూ ఉన్నానో ఆ దేవుడు పేరు యేసు, యేసు అంటే రక్షకుడు అని చెప్పి నా తల్లితో చెప్పటము జరిగిందంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అమ్మా నీ కుమారుడు బాగుపడాలి అంటే, నీ కుమారునికి స్వస్థత కలగాలి అంటే, నీ కుమారుడు మరలా తిరిగి లేవనెత్తబడాలి అంటే, ఇదిగో మేము తీసుకుని వచ్చినటువంటి ఈ యేసు ప్రభువుకి ప్రతిరోజు కూడా నీవు నీ హృదయములో ప్రార్థన చేయటము ప్రారంభించు. నీ హృదయములో ప్రార్థన చేయటము ప్రారంభించు. నీ సమయం ఎప్పుడైతే ఖాళీగా ఉందో, ఖాళీగా ఉన్న సమయంలో నీ ఇంటిలో మోకాళ్ళు వంచుకొని, ఇదిగో యేసు ప్రభు అంట, యేసు ప్రభు అనే దేవుడు అంట కదా, నీవు రక్షకుడు అంట కదా, నీవు బాగు చేసే దేవుడు అంట కదా, నీవు స్వస్థపరిచే దేవుడు అంట కదా, నీవు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అంట కదా, నా కుమారుని కూడా బాగు చేయి, నా కుమారుని కూడా స్వస్థపరచు, నా కుమారుని కూడా మంచం మీద నుండి లేవనెత్తు. అలాగా నా తల్లి ప్రార్థన చేయమని ఆ సిస్టర్లు చెప్పడం జరిగిందంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఆ కన్యాస్త్రీలు ఏ విధముగా అయితే చెప్పారో, ఆ కన్యాస్త్రీలు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ప్రతిరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు ఇంటిలో లేని సమయంలో మా అమ్మగారు ఏకాంతముగా ఆమె ఉన్నటువంటి గదిలోనే ఇదిగో ఎవరో తెలియనటువంటి యేసు ప్రభువుకి ప్రార్థన చేయటము ప్రారంభించింది నా కోసం. యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ప్రభు ప్రేమ అంటే ఏమిటో తెలియదు, యేసు ప్రభు యొక్క విశ్వాసం అంటే ఏమిటో తెలియదు, ఆమెకి ఎలాగ ప్రార్థన చేయాలో కూడా తెలియదు, ప్రార్థనలో ఏ మాటలు ఉపయోగించాలో కూడా ఆమెకు తెలియదు. కానీ ఆమెకి తెలిసి తెలియనటువంటి మాటలతోనే ఆ గదిలో
మోకాళ్ళు వంచుకొని ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అలాగా ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు నేను మంచం మీద ఉన్నటువంటి స్థితిని చూసి నన్ను ఏ విధంగానైనా సరే నడిపించాలనేటువంటి ఆలోచనతో నాకు 3 చక్రాల బండి తయారు చేయించా నా కోసం, నన్ను నడిపించడం కోసం. ఆ 3 చక్రాల బండి మీద నాకు మెల్లగా నడక నేర్పిస్తూ ఉండేవారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మా నాన్నగారు. అయితే ఒకవైపున మా అమ్మగారు మా నాన్నగారు లేని సమయంలో ఏకాంతముగా యేసు ప్రభువుకి ప్రార్థన చేయటమో ఎప్పుడైతే ప్రారంభించిందో, అలాగ ప్రారంభించినప్పటి నుండి ఆ యేసు ప్రభు అనగా నా తల్లి రహస్యమందు ఉన్నటువంటి ఆ యేసు ప్రభుకి ఎప్పుడైతే ప్రార్థన చేయటము ప్రారంభించిందో, ఆ దేవాతి దేవుడైనటువంటి యేసయ్య నా జీవితంలో కార్యము చేయటము ప్రారంభించాడు. ఎలాగంటే నేను అప్పటికే 3 సంవత్సరాల వయసు దాటి 4వ సంవత్సరంలోకి వచ్చేసాను. ఆ 4వ సంవత్సరంలో మా నాన్నగారు మెల్లమెల్లగా నా చెయ్యి ఆ యొక్క 3 చక్రాల బండి మీద వేసి మెల్లగా నాకు నడక నేర్పిస్తూ ఉండేవారు. అలాగ నడక నేర్పిస్తున్న సమయంలో ఆ దర్భగూడెం గ్రామములో మా ఇంటి ప్రక్కన ఉన్న వారందరూ కూడా మా నాన్నగారి వైపు చూసి, నరసయ్య వాడు కుంటోడు, వాడి యొక్క బాగుపడడు, వాడు కాలు రాదు చెయ్యి రాదని మా నాన్నగారిని ఎగతాళి చేయటము ప్రారంభించారు. అలాగే ఎగతాళి చేయటము ప్రారంభించిన నా మీద ఉన్నటువంటి ప్రేమ చేత మా నాన్నగారు అలాగ నన్ను ప్రతిరోజు కూడా నడిపిస్తూ ఉండేవారు నడక నేర్పించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మా తల్లిగారు రహస్యంగా యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్న సమయంలో నా 5వ సంవత్సర ప్రాయములో ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి కార్యాన్ని నా జీవితంలో యేసయ్య చేసి పెట్టాడు. 5వ సంవత్సరంలో జరిగిన గొప్ప అద్భుతం ఏమిటంటే, నాకు 5వ సంవత్సరం వచ్చిన తర్వాత నా తల్లి ఎప్పుడైతే ప్రార్థన చేయటము ప్రారంభించిందో, ఆ ప్రార్థనను ఆలకించినటువంటి యేసయ్య నా 5వ సంవత్సర ప్రాయములో నా తల్లి, నా తండ్రి, నా బంధువులందరూ కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి పెట్టాడు. ఏమిటి ఆ అద్భుతమైన కార్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ సంవత్సరంలోనికి వచ్చినప్పుడు మా నాన్నగారు చెయ్యి పట్టుకొని నడిపించుకుండగానే, మా తల్లిగారు నన్ను చెయ్యి పట్టుకొని నడిపించుకుండగానే దేవుడు అద్భుతమైన కార్యము చేశాడు. ఏ డాక్టర్లు అయితే, ఏ వైద్య శాస్త్రం అయితే, ఏ మందులైతే నా జబ్బును నయం చేయలేకపోయాయో, నా తల్లిదండ్రులు చిన్ననాటి నుండి నమ్ముకున్నటువంటి ఏ దేవుళ్ళు, ఏ దేవతలైతే నా కాలు చేయి బాగుపడడానికి సహాయం చేయలేకపోయారో, నా తల్లి రహస్యమందున్న యేసయ్య ప్రభుని నమ్ముకొని ఆయనకు ప్రార్థన చేయటము ద్వారా రహస్యమందున్నటువంటి ఆ యేసయ్య ప్రభు నా తల్లి కన్నీటి ప్రార్థన, అయ్యా నా కొడుకును బాగు చేయి, అయ్యా నా కొడుకును నడిపించు, అయ్యా నా కొడుకును స్వస్థపరచుమని హృదయంతరంగములో నుండి కలిగిన వేదనతో ఆ తల్లి చేసిన ప్రార్థనను రహస్యమందున్న యేసయ్య ఆలకించి ఏం చేశాడు అంటే, నా 5వ సంవత్సరంలో మా నాన్నగారు మా అమ్మగారు నా చెయ్యి పట్టుకుని నడిపించుకుండగానే నా దేవుడు నా కాళ్ళును, నా నడుము భాగాన్ని, నా వెన్నుపూసను ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచి ఆయన ఏం చేశాడు అంటే, మెల్లగా నేను నిలబడడానికి, మెల్లగా అడుగులు వేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇదిగో 5వ సంవత్సరము పూర్తి కావస్తున్నటువంటి సమయంలో నా దేవుడు నా జీవితంలో సంపూర్ణముగా నడవడానికి గొప్ప శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా నా దేవుడు అంటే నా తల్లి ఏ దేవుడినైతే, ఏ యేసు ప్రభువునైతే రక్షకుడిగా అంగీకరించిందో, ఆ రక్షకుడిగా అంగీకరించినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అంటే, నా 5వ సంవత్సరము ముగింపబడక మునిపే నాకు కూర్చోవడానికి, నిలబడడానికి, నడవడానికి, పరిగెత్తడానికి ఉన్నటువంటి ఒక శక్తిని, బలాన్ని దేవుడు నాకు దయచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా నేను ఎప్పుడైతే నడవడము ప్రారంభించానో అప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తు ప్రభుని యందు నమ్మకం ఉంచారు నా తల్లి నా తండ్రి. నమ్మకం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభులో రక్షింపబడి జ్ఞానస్నానము పొంది కథోలిక సంఘ బిడ్డలుగా వారు మార్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను, నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా చెల్లి, మా కుటుంబాలన్నీ కూడా ఒక కథోలిక సంఘములో ఒక ఉత్తమమైనటువంటి విశ్వాసులుగా మేము జీవిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఇంకా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయటము ప్రారంభించాడు. నాకు 5వ సంవత్సరము వచ్చి నా కాలు చేయని బాగుపడి నేను స్కూల్కి వెళ్ళటము ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కూల్కి వెళ్ళటము ప్రారంభించినప్పుడు నేను వెళ్ళినటువంటి ఆ స్కూల్ దర్భగూడెం స్కూల్లో రోమన్ క్యాథలిక్ మిషనరీ వారు నడిపిస్తున్నటువంటి సెయింట్ పీటర్ అండ్ పాల్ స్కూల్లో నేను మొదటి తరగతి నుండి 10వ తరగతి వరకు నా దర్భగూడెం గ్రామంలోనే చదువుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే కాలు చేయి బాగుపడి నేను నడుస్తూ నేను ఉన్న సమయంలో స్కూల్కి ఎప్పుడైతే వెళ్ళటమో ప్రారంభించానో, స్కూల్కి వెళ్ళేటటువంటి సమయంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నేను నడుస్తున్న నడకను చూసి వారందరూ కూడా వేళాకోళము చేయటము ప్రారంభించారు. నన్ను అవమానించటము ప్రారంభించారు. వారు నన్ను వేళాకోళము చేయటము ప్రారంభించారు. నన్ను చూసిన వాళ్ళందరూ కూడా కుంటోడు అని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆడుకునేటటువంటి సమయంలో నా స్నేహితులందరూ కూడా ఆడుకుంటూ ఉంటే వారితో పాటు నేను కూడా ఆడుకోవాలని వారి దగ్గరకు వెళితే వాళ్ళు అనేవాళ్ళు, ఒరే కుంటోడా, నువ్వు చెట్టు కింద కూర్చొని చప్పట్లు కొట్టరా, నీలాంటోడికి ఆటలు ఎందుకు రాని వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయటము ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ ఎంతో కృంగిపోయాను, ఏడుస్తూ బాధపడుతూ. అప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, వీళ్ళందరికీ కాళ్ళు చేతులు బాగా ఇచ్చినటువంటి దేవుడవు, నీవు మాత్రం ఎందుకు నాకు ఈ విధంగా కాళ్ళు చేయని ఈ విధంగా తయారు చేసావని చెప్పి నా మనసులో ఎంతో బాధపడుతుండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డ, స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి నా స్నేహితులు ఈ విధంగా నన్ను తిట్టారు, ఈ విధంగా నన్ను బాధ పెట్టారు అని నా తల్లితో నా తండ్రితో చెప్పడానికి ఇష్టం లేక నేనేం చేసేవాడినంటే రాత్రులు పడుకొని వాళ్ళు అన్నటువంటి మాటలన్నీ కూడా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు నా తలకడ దిండి తడిసిపోయేటటువంటి విధముగా ఆ మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా ఉన్నటువంటి సమయంలో నా 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లోకి వెళ్ళాను. ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా 3 సార్లు చావు బ్రతుకుల మధ్యలోనికి వెళ్ళిపోయాను. 3 సార్లు కూడా తీవ్రమైనటువంటి రోగం వచ్చింది. 2020 సంవత్సరంలో శిరస్సును మొదలుకొని ఎరకాళ్ళు పాదములంతా కూడా నీరు వచ్చేసిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి ఒక పరిస్థితి అనేది నాకు ఏర్పడింది. ఆయాసం వచ్చేది, నడవడానికి శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, ఏ పని చేయడానికి శక్తి లేదు, కాలేజీకి వెళ్ళడానికి ఉన్నటువంటి శక్తి కూడా నాకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,